హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర ఆవకాయని చూపించబోతున్నానండి. ఇటు దోశలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా మంచి కాంబినేషన్గా ఉండేటువంటి ఈ కొత్తిమీర ఆవకాయని నా ప్రాసెస్లో చూపించబోతున్నాను. అంతేకాదు, నేను చూపించే ప్రాసెస్ యూట్యూబ్లో ఎక్కడా లేదండి నాకు తెలిసినంత వరకు. ఇంకెందుకండి ఆలస్యం, ఇలా డిఫరెంట్గా ఉండేటువంటి కొత్తిమీర ఆవకాయ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి. ముందుగా నేనైతే ఒక మీడియం సైజు కొత్తిమీరని కట్టను తీసుకున్నాను. ఇది 20 రూపీస్ కొత్తిమీర కట్ట అనమాట. దీన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ని తీసుకొని దీనిలోకి కొంచెం ఉప్పు అన్నది వేసుకొని దీనినైతే మనం శుభ్రం చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్క నిమిషం ఉంచిన తర్వాత ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేసేయండి. చిల్లులు గిన్నెలోకి వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ అన్నది ఎంత డస్ట్ ఉందో, ఆకుకూరని మనం ఎంత శుభ్రం చేసినా కూడా ఇంకా మట్టి అన్నది ఉంటుంది కదా. ఇలా సాల్ట్ అన్నది వేసుకొని శుభ్రం చేసుకోవటం వల్ల ఆకుకూరలో ఉన్నటువంటి మట్టి అన్నది పూర్తిగా పోతుందన్నమాట. తర్వాత ఒక పొడిగుడ్డని తీసుకొని మనం శుభ్రం చేసుకున్నటువంటి కొత్తిమీరని దాని మీద వేసుకొని తడి ఆరబెట్టుకోవాలండి. ఇలా ఒక గంట సేపు ఉంచేసామనుకోండి, ఏమవుతుందంటే ఆకుకున్నంత తడంతా పోతుంది, కానీ ఆకు మాత్రం చెమ్మగా ఉండాలండి. అలా వచ్చే అంతవరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇలా అంతేకాదండి, ఇలా ఆకును శుభ్రం చేసుకొని ఆరబెట్టుకుంటున్నప్పుడు కొత్తిమీరలోని ముదరగా ఉన్నటువంటి కాడలు ఏమైనా ఉన్నా, పండినటువంటి ఆకులు కానీ ఉన్నట్టయితే వాటిని తీసేయాలండి. ఇలా తీసేసిన తర్వాత మనం పూర్తిగా ఈ తడి అన్నది ఆరిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర ఎంత వచ్చిందో అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇలా నేను చెక్ చేసుకుంటే ఒక బౌల్ వచ్చిందని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే కొత్తిమీరను కొలుచుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు చింతపండును తీసుకుంటున్నానండి. ఈ చింతపండులోని పిక్క, నార ఏమీ ఉండకూడదనమాట. నేను ఇక్కడ తీసుకున్నది పాత చింతపండు, అందుకనే శుభ్రంగా ఒక్కసారి కడుక్కొని గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా చింతపండుని శుభ్రం చేసుకున్న తర్వాత దీనిలోకి బాగా వేడిగా ఉన్నటువంటి నీళ్లు చింతపండు మునిగే అంతవరకు పోసుకోవాలండి. చింతపండులోకి పోసినటువంటి వేడి నీళ్లు వేడి చల్లారిన తర్వాత చింతపండును గుజ్జు తీసుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు అన్నది మన పులిహార పులుసుకి ఎంత చిక్కగా తీసుకుంటామో అంత చిక్కగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత చిక్కగా తీసుకున్నానో. ఇలా తీసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మెంతులు కమ్మటి వాసన అండ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు, ఆవాలు చిటపటమనే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో కొత్తిమీరను కొలుచుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు పల్లీల నూనె కానీ, నువ్వుల నూనె కానీ తీసుకోవాలండి. నేనైతే నువ్వుల నూనె తీసుకుంటున్నాను. ఈ నూనె మొత్తము ఈ రెసిపీ మొత్తానికి సరిపోతుందన్నమాట. ఇలా తీసుకున్నటువంటి నూనెను కొంచెం దీనిలోకి యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది 75% వరకు వేపుకోవాలండి. చాలామంది ఇలా కొత్తిమీరని వేపుకోవటం వరకు మాత్రం అందరూ చేసే కామన్ ప్రాసెసేనండి. ఇక్కడి నుంచి మాత్రమే నేను డిఫరెంట్గా చూపించబోతున్నాను. ఇలా కొత్తిమీర వేపుకుంటున్నప్పుడు ప్యాన్కి మాత్రం కొంచెం కొత్తిమీర అంటుకున్నదనుకోండి, దీనిలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగినటువంటి కొత్తిమీరలోని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ అన్నది బయటికి రిలీజ్ అయ్యే అంతవరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అన్నది చక్కగా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఈ పాయింట్లోనే మనం ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి
కొత్తిమీర కప్పులోని పావు కప్పు కన్నా కొంచెం తక్కువ సాల్ట్‌ని తీసుకుంటున్నానండి. దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచేద్దామండి. 5 నిమిషాలు అయిన తర్వాత దీనిలోకి మనం కొలుచుకున్నటువంటి కొత్తిమీర కప్పుతోని పావు కప్పు పచ్చడి కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలుపుకున్న తరువాత దీనిలో నుంచి ఆయిల్ అన్నది పూర్తిగా రిలీజ్ అయ్యే అంతవరకు ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అన్నది రిలీజ్ అయ్యే అంతవరకు ఉంచుకోవాలండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ పాయింట్‌లో పొయ్యన్నది ఆఫ్ చేసి మనం ముందుగా వేపి పెట్టి పౌడర్ చేసుకున్నటువంటి ఆవాల మెంతి పౌడర్‌ను కూడా వేసుకొని బాగా కలుపుకోవటమేనండి. కలుపుకున్న వెంటనే మేమైతే డిష్ ఔట్ చేసేసుకుంటాము. కానీ నేనైతే ఇక్కడ వీడియో కోసం దీనిలోకి తాలింపు పెట్టుకుంటున్నామండి. మామూలుగా అయితే దీనికి తాలింపు అన్నది అవసరం లేదన్నమాట. వెలిగించి పాన్ పెట్టుకొని మిగిలినటువంటి ఆయిల్‌ని కూడా వేసేసుకుంటున్నానండి. ఈ ఆయిల్‌లోకి 1 టీ స్పూన్ ఆవాలను వేసుకుంటున్నాను. చాలామంది దీనిలోకి కావాలంటే శనగపప్పు, మినపప్పు అన్నది వేసుకోవచ్చు. మేమైతే వేసుకోవట్లేదు. ఇలా ఆవాలను వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలన్నవి చిటపటమంటున్నప్పుడు దీనిలోకి మీడియం సైజు 2 వెల్లుల్లిపాయలు చక్కాగా దంచుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోకి సగానికి తుంచుకున్నటువంటి 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని తాలింపుని బాగా వేపుకోవాలి. ఇలా వేగినటువంటి తాలింపులోని 1 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యన్నది ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొత్తిమీర పచ్చడిలోకి వేసుకొని బాగా కలుపుకోవటమేనండి. రెడీ అయినటువంటి కొత్తిమీర ఆవకాయని ఎయిర్ టైట్ బాక్స్‌లోని పెట్టుకున్నారనుకోండి, బయట ఉంచుకుంటే 2 నెలల వరకు నిలవ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6, 7 నెలల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి దోసలోకైనా, రైస్‌లోకైనా, చపాతీలోకైనా మంచి కాంబినేషన్‌గా ఉండేటువంటి కొత్తిమీర ఆవకాయ రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.